హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆనవాయితీగా శ్రీరామనవమి రోజు అంటే సీతారాముల కళ్యాణం కేవలం మధ్యాహ్నం మాత్రమే జరిపేటటువంటి సంప్రదాయం. భద్రాచలంతో సహా కేవలం మన ఉప్పల రామాలయంలో మాత్రమే మధ్యరాత్రి 12 ముహూర్తంలో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అదే మన ఉప్పల రామాలయ క్షేత్ర విశిష్టత. అట్లాగే ఆలయ ప్రదక్షిణంలో ఒక్క ప్రదక్షిణం చేతే రామాయణ పారాయణ ఫలితం మరియు 12 రాశుల దోష పరిహారము మరియు దశావతారాల దర్శన భాగ్యం కూడా ఒకే ప్రదక్షిణంలో మనకు దొరికేటటువంటి మహాక్షేత్రం ఉప్పల రామాలయం. విన్నారు కదా ఫ్రెండ్స్, సీతారాముల కళ్యాణం భద్రాచలంతో పాటు అంతటా శ్రీరామనవమి నాడు అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం వేళలోనే జరగడం ఆనవాయితీ. కానీ మీరు చూస్తున్న ఈ దేవాలయంలో రాత్రి 12 గంటల సమయంలో జరగడం ఇక్కడి ప్రత్యేకత. ఆ భద్రాచలంలో జరిగిన కళ్యాణ తలంబ్రాలు ఈ దేవాలయంలో 1 గంటలోనే ప్రత్యక్షమయ్యావట. ఆ తలంబ్రాలతోటి అదే రోజు రాత్రి కళ్యాణం జరగాలని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్ర స్వామి వారే ఆజ్ఞాపించారట. ఇలా 450 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఈ దేవాలయంలో రాత్రి వేళ కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తుంది. అంతేకాదు, ఎంతో విశేషం కలిగిన ఈ దేవాలయంలో ఒక్క ప్రదక్షిణ చేతనే రామాయణ పారాయణ ఫలితం, 12 రాశుల దోష పరిహారంతో పాటు దశావతారాల దర్శన భాగ్యం కూడా ఒకే ప్రదక్షిణలో దొరికే అద్భుతమైన క్షేత్రం ఇది. అంతేకాదు, భద్రాచల దేవాలయానికి ఈ దేవాలయానికి చాలా దగ్గర సంబంధాలున్నాయి. అలాంటిది మన హైదరాబాద్ నందు ఎంతో చరిత్ర కలిగిన ఈ 450 సంవత్సరాల దేవాలయం ఉండడం మన అదృష్టం. ఇలా ఇంకా మరెన్నో విశేషాలున్న ఈ దేవాలయాన్ని మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆలయం చూసే ముందు ఈ ఆలయం ఎక్కడ ఉంది, మీరు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఉప్పల్ రింగ్ రోడ్. ఈ ఉప్పల్ రింగ్ రోడ్ నుండి వరంగల్ హైవే దారిలో ఒక 500 మీటర్ల దూరం వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక ఆర్చి కనబడుతుంది. ఇదే ఆ రామాలయానికి వెళ్లే దేవాలయ కమాన్. ఈ కమాన్ నుండి కాస్త ముందుకు వెళ్ళగానే పక్కనే రైట్ సైడ్ లో ఈ దేవాలయం కనబడుతుంది. ఇదే ఆ రామాలయం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ అడ్రస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ దేవాలయానికి సంబంధించిన అడ్రస్ మరియు గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సీతారామచంద్ర స్వామి దేవాలయం మొత్తం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఫ్రెండ్స్ చూశారు కదా, దేవాలయం మొత్తం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ దేవాలయం. ఫ్రెండ్స్ ఈ దేవాలయానికి మొత్తం 4 ముఖద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ప్రధాన ముఖద్వారం నుండి మనం లోపలికి వెళ్ళగానే ఏకశిలా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఇక ఇక్కడి నుండే ప్రదక్షిణ ప్రారంభిస్తాం. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మొదటగా మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ నమస్కరించుకొని అలా కొంచెం ముందుకు వెళ్ళాక నవగ్రహ మండపం కనబడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే ఆ నవగ్రహ మండపం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని వెచ్చ రాహవే కేతువే నమ అంటూ ఆ నవగ్రహ మూర్తులను దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే మేడు చెట్టు కింద ఉన్న దత్తాత్రేయ సమేత శ్రీ సాయిబాబా దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న ఈ విగ్రహం ఏకశిలాలో చెక్కబడింది. ఇది ఏ ఆలయంలో లేని విగ్రహం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటూ ఆ గురుదేవుణ్ణి దర్శించాక ముందుకు వస్తే మళ్ళీ మనకు ధ్వజస్తంభం దగ్గరికి వస్తాం. ఇక ఈ ధ్వజస్తంభం పక్కనే ఎడమ వైపున వేప రావి చెట్టు కలిపి ఉన్న మహావృక్షం ఉంది. ఈ మహావృక్షం కింద వినాయకుడు కొంచెం పక్కకు వెళ్ళగానే భక్తులందరికీ అభిషేకం చేసుకునేందుకు వీలుగా శివలింగం దర్శనమిస్తుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనందరికీ దర్శనమిస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. భక్తులు చేయించే పూజలు చందనము, తమలపాకుమాల, వడమాల మొదలైన పూజలన్నీ కూడా ఈ స్వామివారికే చేస్తారు. ఇక ఇక్కడి నుండి శ్రీ లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వామివారి ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తాం. ఈ గర్భాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడానికి వీలు కల్పించారు దేవాలయ ధర్మకర్తలు. ఈ గర్భాలయానికి ఎదురుగానే శ్రీ భక్తాంజనేయ స్వామివారు మనకు దర్శనమిస్తారు. ఇలాగే ఈ ఆలయంలో కుడివైపున శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఉప ఆలయం కనబడుతుంది. వందే శంభు ముమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశ్నాంపతిం వందే సూర్య శశాంకవైనినయనం వందే ముకుందా ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఇలా స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఆ చదువుల తల్లి జ్ఞాన సరస్వతీదేవి మనందరికీ దర్శనమిస్తుంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్ భవతు మే సదా అంటూ మనం అందరము ఆ అమ్మవారిని ప్రార్థించుకుంటాం కదా. చూశారు కదా, ఈ దేవాలయంలోని దేవతామూర్తులందరినీ మనం దర్శించుకున్నాం కదా.
500 సంవత్సరాల తర్వాత ఆ అయోధ్యలో రామజన్మభూమిలో మళ్ళీ ఆ బాలరాముడు ప్రతిష్ఠ జరిగిన తర్వాత జరిగే కళ్యాణం ఇది. ఈసారి జరిగే కళ్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ సీతారాముల ఆశీర్వాదం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 450 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో ఎన్నో అద్భుతమైన విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ ఈ దేవాలయ ధర్మకర్త మరియు అర్చకుల వారిచే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో తప్పకుండా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. శ్రీ గురుభ్యో నమః. మాతాపితా గురుదేవతాభ్యో నమః. శ్రీ ఉప్పల రామచంద్ర పరబ్రహ్మణే నమః. భక్తాదులందరికీ శ్రీ ఉప్పల రామచంద్ర స్వామి వారి మంగళాశాసనములతో నమస్కారం. నా పేరు మోత్కూరి విజయేంద్ర శర్మ. అనువంశ పారంపర్యంగా మన ఉప్పల రామచంద్ర స్వామి వారికి సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలిగినటువంటి కొద్ది మందిలో నేను కూడా ఒకనే చెప్పుకోవడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ సహితో విదేహ సుతయా శ్రీలక్ష్మణేనాన్వితః పద్మాక్షరచాపమండితకరశూరః ఖరద్యాంతకః. శ్రీరామ సహితో విదేహ సుతయా శ్రీలక్ష్మణేనాన్వితః పద్మాక్షరచాపమండితకరశూరః ఖరద్యాంతకః. సత్యం జ్ఞానం అనంతమిత్ సుపనిషత్ సూక్తః పరాత్మా హరిః పాయాత్ ఉప్పల భూమివాస రసికో దాసాంజనేయార్చితః. మన ఉప్పలపురంలో గత 450 సంవత్సరాలుగా శ్రీ సీతారాముల వారు అర్చా స్వరూపులై అనగా ఉత్సవమూర్తులుగా ముందర వెలిసి తర్వాత ఆలయంతో పాటు మన మూలవర్లతో ఒక వైభవమైనటువంటి ఈ క్షేత్రం ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో అది దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లేటటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రం యొక్క చరిత్ర మీరు కనుక గమనిస్తే గత 450 సంవత్సరాల పూర్వం అంటే ఇంచుమించుగా దక్షిణ అయోధ్యగా పేరు కాంచినటువంటి భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి సమకాలీనంగా అంటే ఆ ఆలయానికి ఇంచుమించుగా ఒకే కాలంలో కూడా ఈ ఆలయం కూడా స్వామివారు వేంచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి క్షేత్రం. మీరు కనుక గమనిస్తే భద్రాద్రిలో ఆగమశాస్త్రం ప్రకారంగా గమనిస్తే కొన్ని విశేషమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ఎలా అంటే స్వామివారు పశ్చిమాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ఏ గుళ్ళో అయినా సరే అర్చామూర్తులు తూర్పును చూస్తున్నట్టుగా ఉంటారు. కాకపోతే భద్రగిరిలో అలాగే మన ఉప్పల క్షేత్రంలో స్వామివారు పశ్చిమాన్ని చూస్తూ ఉంటారు. పశ్చిమాభిముఖ శ్రీరామచంద్రమూర్తి అని అంటారన్నమాట. అట్లాగే ఆలయానికి దక్షిణం వైపున నదీ తీరం, భద్రాద్రిలో కనుక మీరు చూస్తే గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. మన ఉప్పల క్షేత్రంలో కనుక మీరు గమనిస్తే దక్షిణాన ఒకప్పటి ముచుకుంద నది అని పేరుగాంచినటువంటి ఈ రోజుల్లో మనం దాన్ని మూసీ నదిగా పిలుచుకుంటూ ఉన్నాం. అలాగే భద్రగిరిలో ఆ రామచంద్ర స్వామి వైకుంఠరాముడిగా భద్రుడు అనే ఋషి తపస్సు చేస్తే తన తపస్సుకు మెచ్చి ఆయనను అనుగ్రహించడానికై వచ్చి భద్రగిరి రామచంద్రమూర్తిగా ఎలాగైతే విరాజిల్లుతున్నారో ఇక్కడ కూడా ముచుకుంద మహర్షి అయినటువంటి ఋషి ఆ నదీ తీరంలో తపస్సు చేసినందుకు గాను ఆ నదికి ముచుకుంద నది అని, ఆ స్వామివారి తపస్సుకి స్వామివారు ప్రసన్నమై ఇక్కడ రామచంద్రమూర్తిగా కూడా వెలిసినట్టుగా మనం సారూప్యత చూసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా చూసుకుంటే భద్రాచల రామచంద్ర స్వామి వారికి మన ఉప్పల రామచంద్ర స్వామి వారికి చాలా పోలికలు ఉన్నమాట వాస్తవం. ఇటువంటి రామచంద్రమూర్తి మన హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉండడం మన నగరవాసులందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగపరుచుకొని మన నగరం నడిబొట్టులో ఉన్నటువంటి ఉప్పల రామచంద్రమూర్తిని వారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. ఇకపోతే మన దేవాలయానికి సంబంధించినటువంటి కొన్ని విశిష్టతలను గురించి కనుక మనం పరిశీలించి చూస్తే భద్రాచలంలో శ్రీరామచంద్రుల వారు మధ్యాహ్నం 12 గంటలకి అంటే దాన్ని అభిజిత్ లగ్నంగా పరిగణిస్తారు. ఎలాగైతే 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారికి కళ్యాణం జరుగుతుందో అలాగే మన ఉప్పల రామచంద్రమూర్తి వారికి మధ్యరాత్రి 12 గంటలకి అదే శ్రీరామనవమి రోజున మధ్యరాత్రి 12 గంటలకి సీతారాముల కళ్యాణం జరిగేటటువంటి ఆనవాయితీ తరతరాలుగా వస్తుంది. ఇది గత 450 సంవత్సరాలుగా నిరంతరంగా ఎటువంటి ఇది కూడా లేకుండా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం స్వామివారి కరుణా కటాక్షాలతో నిర్విఘ్నంగా నిరంతరాయంగా చాలా ఘనంగా నిర్వచించేటటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవం ఇలా ఎందుకు జరుగుతుందండి అని ఒక ప్రశ్న రావచ్చు అందరికీ కూడా.
మన ఆలయ చరిత్రను కనుక చాలా క్లుప్తంగా పరిశీలిస్తున్నట్టయితే కనుక మన వంశస్థాపకులైనటువంటి శ్రీ లక్ష్మణ్ దాస్ భాగవతార్ గారికి అచంచలమైనటువంటి రామభక్తి ఉండేది, కానీ ద్రవ్యం ఉండేది కాదు, అంటే డబ్బులు ఉండేవి కావు. కాకపోతే స్వామివారి పైన ఉన్నటువంటి అచంచలమైన భక్తి శ్రద్ధల వల్ల ప్రతిరోజు కూడా స్వామివారు స్వప్న రూపంలో వచ్చి మా వంశస్థాపకులతో రోజు ముచ్చటించేవారట. అటువంటి ఒకానొక సందర్భంలో తానీషా గారి హయాంలో ఎలాగైతే భద్రగిరి రామచంద్రమూర్తికి రామచంద్ర స్వామి దేవస్థానం కట్టినటువంటి రోజుల్లో ఇక్కడ కూడా అదే మత సామరస్యం పరిఢవిల్లుతున్నటువంటి రోజుల్లో ఇక్కడి సామంతరాజులకు కూడా ఒకానొక సందర్భంలో శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం చేయిద్దామనేటువంటి సంకల్పం కలిగింది. ఇది జరిగి రాచలూరు అనేటటువంటి ఒక ప్లేస్, ఇక్కడి నుంచి ఆ స్థలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాచలూరు అనేటువంటి గ్రామంలో అక్కడి సామంతరాజు కలిగినటువంటి సంకల్పం. అదే రోజు రాత్రి ఈ లక్ష్మణ్ దాస్ భాగవతార్ గారికి రామచంద్రుల వారు కల్లోకి వచ్చి, నాయనా లక్ష్మణ, నువ్వు రోజు కూడా నన్ను కీర్తిస్తున్నావు, స్తుతిస్తున్నావు, కానీ పూజ చేసేటటువంటి అవకాశం కానీ లేదంటే సౌలభ్యం కానీ లేనటువంటి పరిస్థితి నీది. కాకపోతే సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే నీకు వివరిస్తాను, నువ్వు నా మూర్తులను తెచ్చుకొని నువ్వే సేవిద్దుగాక అని ఈ స్వప్నంలో లక్ష్మణ దాస్ భాగవతార్ గారికి రామచంద్రుల వారు విన్నవించారు. అటువైపు చూస్తే రాచలూరులో ఆ సామంతరాజులు గారు చాటింపు వేయించారు. ఇది జరిగి ఉగాది రోజున, అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజున చాటింపు వేయించారు. ఏమని వేయించారటండి? నాకు సీతారాముల కళ్యాణం చేయించడానికై సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కావాలి, కానీ ఒక షరతు. అదేమిటయ్యా అంటే రాముడు లక్ష్మణులు ఇద్దరు కూడా చూడడానికి అన్నదమ్ములుగా ఉండాలి, కానీ అలాగని అచ్చుకుద్దినట్టుగా ఒకే అచ్చు కోసి 2 విగ్రహాలు మాత్రం చేయించడానికి కుదరదు. చూస్తే పోలికలు కనపడాలి, కనపడకపోతే కనుక శిరచ్ఛేదం అనే షరతు పెట్టేసరికి అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. పాడ్యమి, విధియ, తదియ ఇలా 4-5 రోజులు గడిచిపోయాక కూడా సప్తమి రానే వచ్చింది. అంటే శ్రీరామనవమికి సరాసరి 2 రోజుల ముందు వరకు కూడా ఎవరు రాని పరిస్థితిలో ఆ సామంతరాజు గారు మళ్ళీ రామచంద్రమూర్తిని వేడుకొని, రామ, నీకు కళ్యాణం చేద్దామన్న సత్సంకల్పం అయితే చేశాను, కానీ నీ విగ్రహాలు మాత్రం నాకు ఇప్పుడు సమకూరేటటువంటి పరిస్థితి లేదు, మరి దీనికి దారి ఏంటయ్యా అని అనుకుంటే అప్పుడే ఇద్దరు ఆజానుబాహులైనటువంటి 2 అన్నదమ్ములు వచ్చి, వాళ్ళు శిల్పులట, వారు వచ్చి, రాజా, నువ్వు అనుకున్న సంకల్పం ప్రకారం మేము విగ్రహాలైతే తయారు చేసి ఇస్తాము, కానీ మాకు కూడా ఒక షరతు ఉన్నది. అదేమిటయ్యా అంటే మాకు కావలసినటువంటి ద్రవ్యాలు మీరు సమకూర్చి మాకు మాత్రమే పని చేసుకునేటటువంటి వీలుగా వేరొకరు చూడనటువంటి ఒక ప్రదేశాన్ని మాకు మీరు సమకూర్చాలి అని చెప్పగా అక్కడే ఒక చిన్న గుహ ఏర్పాటు చేసి ఆ గుహలో కావలసినటువంటి సామాగ్రి, ద్రవ్యాలు అన్నీ కూడా ఇచ్చేసేసి సప్తమి రోజున ఈ రాజుగారు బయట కూర్చొని వేచి చూస్తూ ఉండసాగారట. తీరా చూస్తే అక్కడ పనులు ఆరంభమయ్యాయి. చక్కగా విగ్రహాలు మలుస్తున్నటువంటి ఆ శబ్దాలు వినపడుతున్నాయి. సప్తమి పోయింది, అష్టమి కూడా పోయింది, తీరా నవమి పొద్దున రానే వచ్చింది. ఇంకా కూడా శబ్దాలు వినపడేసరికి రాజుగారికి ఆతృతతో ఇంకా కూడా ఈ పనులు అవ్వకపోవడం ఏంటి అని చెప్పేసి ఆ గుహని తెరిచి చూడగా సాక్షాత్తు రామలక్ష్మణులవే ఈ అర్చామూర్తులను, అంటే పంచలోహ విగ్రహాలను చెక్కుతున్నట్టుగా తయారు చేస్తున్నట్టుగా కనపడేసరికి ఆ రాజుగారికి మతి భ్రమించినది. సాక్షాత్తు రాజుగారికే మతి భ్రమించడం వలన ఆ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి భయం కలిగింది. ఈ విగ్రహాల వల్లే మా రాజుగారు మతి కోల్పోయారు, కాబట్టి ఈ విగ్రహాలు మాకు అరిష్టం అని భయపడి ఆ రాచలూరు గ్రామంలో విగ్రహాన్ని అలాగే వదిలేశారట. ఇక్కడ చూస్తే మన ఉప్పల గ్రామంలో ఈ లక్ష్మణ్ దాస్ భాగవతార్ గారికి మళ్ళీ అష్టమి రోజున స్వామివారు కల్లోకి వచ్చి, ఆయన లక్ష్మణ, నీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ సందర్భం రానే వచ్చింది. తెల్లారితే రామనవమి, నీకు కావాల్సినటువంటి విగ్రహాలు సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ నుంచి దక్షిణం వైపు కనుక మీరు వెళ్తే రాచలూరు గ్రామంలో వేయించేసి ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి తెచ్చుకుంటే గనక నీ కోరిక సఫలమయ్యేటటువంటి సందర్భం రానే వచ్చింది అని చెప్పేసరికి పరుగున ఇక్కడి నుంచి మొదలు పెడితే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాచలూరు క్షేత్రానికి గంటలో వెళ్ళారట. అది రాములవారి కృప లీల కాకపోతే మానవ మాతలకు సాధ్యం కానిటువంటి పరిస్థితి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరు వాళ్ళందరినీ కలిసి ఇలా అడగగా, అవునయ్యా బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పింది వాస్తవమే, మీరు అనుకున్నట్టుగానే ఇక్కడ 3 విగ్రహాలు ఇలా వేయించేసి ఉన్నారు, కాకపోతే మాకందరికీ కూడా భయం వేసింది, ఎందుకంటే సాక్షాత్ మా రాజుగారికే మతిపోయినటువంటి పరిస్థితి వచ్చింది కనుక మీరు తీసుకెళ్తే మాకు ఎటువంటి బాధ లేదు, సంతోషంగా తీసుకువెళ్ళొచ్చు అని చెప్పగా అక్కడి నుంచి స్వామివారిని పల్లకిలో వేయించేపుగా ఇక్కడ వైపు తీసుకొని వచ్చి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నానికి సీతారాముల లక్ష్మణ మూర్తులు కేవలం విగ్రహాలు మాత్రమే వచ్చాయట. ఇది 450 సంవత్సరాల పూర్వం జరిగినటువంటి విషయం. మరి ఇంకొక అనుమానం రానే వచ్చింది మా లక్ష్మణ్ దాస్ భాగవతార్ గారికి. ఏంటండి, భద్రాచలంలో రామచంద్రుల వారు అభిజిత్ లగ్నంలో కళ్యాణం చేసుకుంటారు. తీరా ఇక్కడ వచ్చి చూస్తే మధ్యాహ్నం అవనే అయ్యింది రామనవమి రోజున. మరి రామ, నాకు ఇదేంటి పరిస్థితి,
కళ్యాణం చేసుకోవడానికి లగ్నం దాటిపోతున్నది, మరి మనం చూస్తే ఇప్పుడే వచ్చాము, తగు ద్రవ్యాలు లేవు, పూజా కార్యక్రమాలు కావాల్సిన సామాగ్రి లేదు, మంది మార్బలం లేదు, సంరంభాలు లేవు, మరి ఎలాగయ్యా అంటే మళ్ళీ రామచంద్రుల వారే లక్ష్మణదాస్ భాగవత్ గారికి చెప్పారట, కంగారు పడకు లక్ష్మణ, ఎలాగైతే అభిజిత్ లగ్నంలో భద్రగిరిలో నేను 12ంటికి ముహూర్తంతో సీతారాముల కళ్యాణం చేసుకుంటానో అదే రోజు రాత్రి మధ్యరాత్రి 12ంటికి నీ ఉప్పల క్షేత్రంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది, ఇది నా శాసనం అని రాముల వారు చెప్పారట. అలాగా మరి సరే ముహూర్తమైతే మరి మీరు నిర్ణయించారు, మరి దానికి తలంబ్రాలు ఏంటయ్యా స్వామి అని అంటే దానికి కూడా నీకే ఆ అవకాశాన్ని కలిగించి భద్రగిరి గారికి నువ్వే వస్తావు, నువ్వే తీసుకొని వచ్చి ఆ తలంబ్రాలతో సాయంకాలం నీ ఉప్పల క్షేత్రంలో కళ్యాణం చేసుకుంటావు అని రాముల వారు అనుగ్రహించారట. అలాగని చెప్పేసి ఇక్కడి నుంచి నడక మొదలుపెట్టి ఒక 10 అడుగులు వేయగానే అంతర్ధానం అయిపోయేవారట లక్ష్మణదాస్ భాగవతార్ గారు. అక్కడ భద్రగిరిలో తేలేవారట. అక్కడి నుంచి తలంబ్రాలు తీసుకొని వచ్చి సాయంకాలం 6ంటికల్లా మన ఉప్పలు వచ్చేవారట. మీరు కనుక చూస్తే ఒక 270-300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భద్రగిరి క్షేత్రానికి 1 గంటలో అలా వెళ్ళి తలంబ్రాలు తీసుకొని వచ్చి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది మానవ మాత్రులకు ఎటువంటి కూడా జరిగేటటువంటి విషయం కాదు, కేవలం రామలీల, రాముడి కృప వల్ల జరిగేటటువంటి కార్యక్రమాలు. అలాగే దినదిన ప్రవర్ధమానంగా విగ్రహాలు ముందరగా వచ్చి తర్వాత చిన్న దేవాలయం స్థాపితమై మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయ కట్టడం 2014వ సంవత్సరంలో అంతకుముందు ఉన్నటువంటి జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరించి కొత్తగా కట్టినటువంటి దేవస్థానం. అయితే ఈ రోజుకు కూడా భద్రగిరి నుంచి ఏదో ఒక రూపంగా మనకి పరిచయం లేని వ్యక్తుల ద్వారా కూడా సాయంత్రం 6-6:30 గంటల ప్రాంతంలో తలంబ్రాలు వచ్చేటటువంటి ఆ లీలతో కూడినటువంటి సంప్రదాయం ఈ రోజు కూడా ఉన్నది. కాబట్టి అదే తలంబ్రాలతో స్వామివారికి మన తలంబ్రాలతో కలిపి మధ్యరాత్రి 12ంటికి సీతారాముల కళ్యాణం మన ఉప్పల క్షేత్రంలో చాలా వైభవోపేతంగా ఇప్పటి వరకు కూడా రాముల వారి దయతో జరుగుతూ ఉన్నది. మన ఉప్పల రామక్షేత్రం గురించి కూడా కొంత క్లుప్తంగా చెప్పుకుందాం. మీరు కనుక ఈ నూతన ఆలయ సముదాయాన్ని కనుక పరిశీలిస్తే ఒక ప్రదక్షిణం చేతే ఒక ప్రదక్షిణ ఫలితమే కాకుండా క్లుప్తంగా రామాయణ పారాయణం అంతా కూడా జరిగిపోతుంది. మీరు కనుక గమనిస్తే ఆలయం మనకు వెంటర్ అవుతూనే మనం పశ్చిమాభిముఖంగా ఉన్న రామచంద్రమూర్తికి మనము లోపలికి వచ్చి రాగానే ఒక ప్రదక్షిణంగా కనుక మనం మొదలు పెడితే బాలకాండ నుంచి మొదలు పెట్టుకొని అయోధ్య నుంచి రామాయణంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఘట్టాలన్నీ కూడా చిన్నపిల్లలకు సైతం అర్థమయ్యే విధంగా బొమ్మలతో, వాటి కింద శ్లోకాలతో, వాటి కింద తాత్పర్యాలతో కూడా విశదీకరించడం జరిగింది. అంటే గుళ్ళోకి రావడం అన్నది ఒక తంతుగా కాకుండా ఎందుకు వెళ్తున్నాము, వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చిన్నపిల్లలు పెద్దలందరూ కూడా మామూలుగా అడుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా, అట్లాగే పండిత పామరులకు ఇద్దరికి కూడా అర్థమయ్యే విధంగా శ్లోకాలు, వాటితో కూడిన తాత్పర్యాలతో ఒక ప్రదక్షిణ పూర్వకంగా కనుక గుడి చుట్టూ ఒక్కసారి మీరు కనుక చుట్టూ చుడితే సముదాయం చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడ వెంట ఉన్నటువంటి రామాయణ శ్లోకాలు, వాటికి సంబంధించినటువంటి బొమ్మలు, ఆ తాత్పర్యాలతో క్లుప్తంగా రామాయణ పారాయణం జరిగిపోతుంది అనమాట. ఒక ప్రదక్షిణంతో రామాయణ పారాయణం మొత్తం ఫలితం వచ్చేటటువంటి ఏకైక క్షేత్రం మన ఉప్పల రామాలయం.
అట్లాగే ఈ క్షేత్ర సముదాయం స్మార్త ఆగమ సంప్రదాయం అనుగుణంగా కట్టినటువంటిది. మీరు కనుక గమనిస్తే ఆలయ ముఖమండపంలో పైన 12 రాశులకు సంబంధించినటువంటి యంత్రం కూడా వేసి ఉన్నది. దీనికి వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటయ్యా అంటే, గుళ్ళోకి వచ్చినటువంటి భక్తుడికి ఒకటి రామాయణ పారాయణ పుణ్యంతో పాటు 12 రాశులలో ఏ మనిషి అయినా కూడా పుట్టేది 12 రాశులునే కాబట్టి ఆ రాశులకు సంబంధించినటువంటి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వాటి పరిహారం జరగాలన్నటువంటి ఉద్దేశంతో పైన ఆ 12 రాశుల యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకి ఆ దోష పరిహారం కూడా జరగాలని చెప్పేసి లోక కళ్యాణార్థమై ఆలోచించి చేసినటువంటి ప్రక్రియ. తర్వాత మన రామాలయంలో విశిష్టంగా జరిపేటటువంటి పండుగలు ఏంటంటయ్యా అంటే, శ్రీరామనవమి నుంచి మొదలుకొని 5 రోజుల పాటు పంచ ఆహ్నిక వార్షిక సీతారామ కళ్యాణ వార్షిక రథోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నవమి నుంచి మొదలు పెట్టుకొని పౌర్ణమి వరకు మొదట సీతారాములకి మహా అభిషేకం, శ్రీరామనవమి రోజున రాత్రిపూట కళ్యాణం, తదుపరి ప్రతిరోజు కూడా వాహన సేవలు, స్వామివారికి జన్మోత్సవం చేస్తూ ఉంటాము. దాన్ని దశావరణ పూజ అనేటువంటి విశిష్టమైన పూజా కార్యక్రమంతో జన్మోత్సవం చేస్తాము. తర్వాత స్వామివారికి పట్టాభిషేకం, విశేషంగా ఊరి తిరునాళ్ళలో భాగంగా రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగ జరిగేటటువంటి పండుగలలో మొట్టమొదటిది శ్రీరామ నవమి నుంచి మొదలు పెట్టుకొని పౌర్ణమి వరకు జరిగేటటువంటి వార్షికోత్సవం. తరువాత కనుక చూస్తే సంవత్సరం పొడుగునా జరిగేటటువంటి చాలా కార్యక్రమాల్లో విశేషంగా మనం జరిపేటటువంటిది ఒకటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం. తరువాత స్వామివారికి దసరా పండుగ రోజున విజయదశమి రోజున రావణ సంహారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి స్వామివారు ఊరేగింపుగా సీతాలక్ష్మణ సమేతుడై బయటికి వెళ్ళి దశానన రావణ సంహారం కూడా జరుగుతూ ఉంటుంది. అది కూడా విశేషం. వీటితో పాటు కార్తీక మార్గశిర మాసాల్లో శివ విష్ణు అభేదం లేకుండా భక్తులకి ఒక అవకాశాన్ని కల్పించడానికై మన రామాలయంలో అనుబంధ దేవాలయాలుగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి అంటే శివాలయం, తరువాత విద్యాబుద్ధులు ప్రసాదించడానికై శ్రీ వాగ్దేవి సరస్వతి అమ్మవారి సన్నిధి, వీటితో పాటు గ్రహదోషాల పీడ పోగొట్టుకోవడం కోసం అని చెప్పేసి నవగ్రహ మండపం, వీటితో పాటు ఆలయ చరిత్రకి ఆనవాలుగా నిలిచినటువంటి రావి వేప చెట్లు, ఇవి మాత్రమే మన చరిత్రకు సాక్ష్యాలుగా నిలువుటద్దాలుగా ఈరోజు కూడా నిలబడి ఉన్నాయి గత 450 సంవత్సరాలుగా. ఆ చెట్టు కింద సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పరూపంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ పెళ్లి కాని వారు సంతానం కోసం వచ్చేటటువంటి వారికి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారు చాలా విశేషంగా ఫలితాన్ని అనుగ్రహించినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఇవే కాకుండా మన రామచంద్రమూర్తి వారికి ఇంకొక విశేషం కూడా ఉందండి. ఇక్కడ రామచంద్రమూర్తిని సత్యవాక్ పరిపాలక రామచంద్రమూర్తి అని కీర్తిస్తూ ఉంటారు. అంటే రాముడు సత్యవంతుడు, నిజం మాత్రమే మాట్లాడించేటటువంటి దేవుడు మన ఉప్పల రాముడు. ఆలయంలో మన పురాతన కాలంలో పాత ఆలయం ఉన్నటువంటి ఆ రోజుల్లో పాత ఉప్పల్ పురంలో ఒక ఆనవాయితీ ఉండేది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరింట్లోనైనా సరే ఏదైనా గొడవలు జరిగినా, దొంగతనాలు జరిగినా, ఏదైనా అపవాదులు వేసినా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వామివారి పాదాలపైన తడి బట్టలతో గనక ప్రమాణం చేస్తే వారు కేవలం సత్యం మాత్రమే మాట్లాడి వారి తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం కోరినటువంటి సందర్భాలు కోకొల్లలు. అట్లాగే కాకుండా రామచంద్ర వారికి ఇక్కడ 5 కొబ్బరికాయల రాముడు అని కూడా పేరండి. స్వామివారికి ధర్మపూర్వకమైనటువంటి కోరికలు కోరుకొని ఒక 41 ప్రదక్షిణాలు 41 దినములు దీన్నే మండల దీక్షగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మండలం పాటు స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారికి చివరి 41వ రోజు కానీ దాని తర్వాత వచ్చేటువంటి శనివారం కానీ అభిషేకం చేసుకొని మొక్కుకుంటే గనక కోరికలు తప్పకుండా తీరుతాయన్నటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం, నమ్మకం జనాల్లో ఉందండి. ఇది కూడా తరతరాలుగా ఆనవాయితీగా వస్తూ స్వామివారికి కోరిన కోరికలు తీరిన వెంటనే 5 కొబ్బరికాయలతో స్వామివారికి సమర్పించుకొని అభిషేకం చేసేటువంటి ఆనవాయితీ కూడా కలదు. మీరు కనుక గమనిస్తే మన దేవాలయం సముదాయంలో ప్రత్యేకించి స్వామివారి గర్భాలయం ముఖమండపం చూస్తే మొత్తం కూడా రాతి నిర్మాణంతో చేసేటటువంటి స్ట్రక్చర్. ఇక్కడ మీరు గమనిస్తే అంతరాలయంలో కనుక ఒక ప్రదక్షిణం కనుక చేస్తే దశావతారాల విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి. అంటే ఇక్కడ మా ఆంతర్యం ఏంటయ్యా అంటే ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ప్రదక్షిణ ఫలితంతో పాటు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రామాయణ పారాయణ ఫలితం, పైన 12 రాశుల వల్ల 12 రాశుల యొక్క దోష పరిహారం, ఇవే కాకుండా చుట్టూ ఉన్నటువంటి దశావతారాలు కూడా ఒకసారి నమస్కారపూర్వకంగా ప్రదక్షిణం చేసుకుంటే వచ్చే ఫలితం కూడా స్వామివారు మనకు చాలా తేలికగా ఇచ్చేటటువంటి మహాక్షేత్రం మన ఉప్పల రామాలయం.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చూశారు కదా ఫ్రెండ్స్, సాక్షాత్తు ఆ రామలక్ష్మణుల వారి చేత తయారు చేయబడిన విగ్రహాలను మనము దర్శించుకుందాం, పునీతులమవుదాం. ఆ సీతారాముల వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.